ఆగస్టు 4, 5, 6వ తేదీలలో నంద్యాల నగరంలో జరుగు పీడీఎస్యు రాష్ట్ర వైద్య వైజ్ఞానిక తరగతులను జయప్రదం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె భాస్కర్ పిలుపునిచ్చారు. స్థానిక నంద్యాల పట్టణంలో పద్మావతి నగర్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కె భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేకంగా విధానాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం కోసం నంద్యాల నగరంలో జేకే ఫంక్షన్ హాల్ నందు రాష్ట్ర క్లాసులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ రాష్ట్ర క్లాసులకు రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారని అన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తూ విద్యా వ్యవస్థను ప్రైవేటీకరణ, ఖాసగీకరణ చేయడానికి సిద్ధమైనదని అన్నారు. విదేశీ విశ్వవిద్యాలయాలను దేశంలోకి ఆహ్వానిస్తూ యూనివర్సిటీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ ప్రాథమిక పాఠశాలలను మూసివేసే జీవో 19/20లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. యువగలం పాదయాత్రలో విద్యారంగానికి ఇచ్చినటువంటి హామీలు నారా లోకేష్ తక్షణమే అమలు చేయాలని అన్నారు. పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ దూరం చేసే జీవో నంబర్ 77ను ఎప్పుడు రద్దు చేస్తావో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ గురువు విద్యార్థులకు ధరలు అనుగుణంగా మెస్ కాస్మెటిక్స్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలు మాత్రం యథావిధిగా ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజెంట్ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు విద్యారంగానికి అధికారం రాకముందు యువగలం పాదయాత్రలో విద్యారంగానికి ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు అమలు చేస్తారని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి ఫీజు రింబర్స్మెంట్ పథకం దూరం చేసినటువంటి జీవో నెంబర్ 77ను నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తా అని చెప్పావు. ఇప్పటి వరకు రద్దు చేయలేదు. రాష్ట్రంలో సుమారుగా 6,400 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నాయి. ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేనటువంటి పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తా అన్నారు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 117 జీవోను రద్దు చేసి రాష్ట్ర వ్యాప్తంగా 4,200 ప్రాథమిక పాఠశాలలు గత ప్రభుత్వం మూసివేశాయి. ప్రతి ఒక్క పాఠశాలను కూడా తెప్పిస్తా అని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు అధికారంలోకి వచ్చారు. జీవోను రద్దు చేశాడు, కానీ కొత్త జీవో నెంబర్ 19/20 తీసుకురావడం వల్ల రాష్ట్రంలో మరిన్ని పాఠశాలలు కూడా మూసివేయడానికి ఈరోజు ఈ యొక్క జీవోలు వర్తింపజేస్తా ఉన్నాయి. రాష్ట్రంలో విచ్చలవిడిగా నారాయణ, చైతన్య, భాష్యం లాంటి విద్యా సంస్థలు పుట్టగొడుగుల్లాగా సందుల్లో కూడా పుట్టుకొస్తున్నా ఒక్క విద్యా సంస్థ పైన చర్యలు తీసుకోలేదు. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల ప్రభుత్వ విద్యను పరిరక్షించడంలో మరిన్ని పాఠశాలలు మూసివేయడం కోసం ఈరోజు నారా లోకేష్ కంకణం కట్టుకున్నాడు. మేము సూటిగా అడుగుతా ఉన్నాం, ఈరోజు ప్రభుత్వ విద్య కోసం మీరు ప్రభుత్వం ఉన్నదా లేదనుకో నారాయణ, చైతన్య లాంటి విద్యా సంస్థలకు తొత్తుగా మారడం కోసం మీ ప్రభుత్వం ఉందని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో నారాయణ, చైతన్య లాంటి కళాశాలలో ఈరోజు ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి విద్యార్థులు చనిపోతున్నా కానీ ఒక్కరిపైన కూడా వాళ్ళకి న్యాయం చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఆ ఆత్మహత్యల పైన కూడా ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించలేనటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నది. అదే విధంగా సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచుతా అన్నావు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచుతా అన్నావు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే సన్న బియ్యం పంపిణీ చేస్తా అని చెప్పావు. అధికారంలోకి వచ్చిన ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లు దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నాయి. ఈరోజు విద్యార్థులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఈరోజు సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిపైన కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నెలకొన్నటువంటి విద్యార్థి నిరుద్యోగ సమస్యల పైన కూడా చర్చించి ఒక బలమైనటువంటి విద్యార్థి ఉద్యమాన్ని రూపొందించడం కోసం ఈ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక తరగతులు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ క్లాసులు విజయవంతం చేయాలని నంద్యాలలో ఉన్నటువంటి మేధావులని, ప్రజాస్వామికవాదులని, విద్యార్థి తల్లిదండ్రులని కోరడం జరుగుతూ ఉన్నది. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు ఆగస్టు 4, 5, 6 తేదీలలో నంద్యాల పట్టణంలోని జేకే ఫంక్షన్ హాల్ నందు నిర్వహించబోతా ఉన్నాం. ప్రధానంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో విద్యారంగానికి వ్యతిరేకంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై చర్చించిపోయి భవిష్యత్తులో వాటిపై ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోబోతా ఉన్నాం. దేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి
విద్యను ప్రైవేటీకరణ చేసే ఆలోచనలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రాథమిక విద్యను మరి నిర్లక్ష్యం చేసి 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేసి మరి గ్రామాలలో ఉండే ప్రాథమిక పాఠశాలను మూసివేసే పరిస్థితులలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. అలాగే విద్యారంగంలో 6,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తారని ఈరోజు మేము పీడీఎస్గా ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి ఇంతవరకు జూలై మధ్యలోకి వచ్చింది. ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ అడ్మిషన్లను మరి నోటిఫికేషన్ ఇచ్చామని చెప్తుంది కానీ డిగ్రీ అడ్మిషన్ ఇంకా స్టార్ట్ అయిన పరిస్థితి లేదు. అలాగే సంక్షేమ హాస్టల్లో సమస్యల వలయాలుగా అవి మారిపోయాయి. సంక్షేమ హాస్టళ్లలో సన్న బియ్యం సరఫరా చేస్తామని ప్రభుత్వం అధికారులకు రాకముందు హామీ ఇచ్చింది. అధికారులకు వచ్చి సంవత్సరం దాటిపోయినా కూడా ఇంతవరకు మేము సన్న బియ్యం ఇచ్చామని చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా హామీ అమలు కాలేదు. అలాగే సంక్షేమ హాస్టల్లో వస్తువులు లేక అరకొర వస్తువుల్లో విద్యార్థులు అల్లాడిపోతున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే రోజులలో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించకుంటే, విద్యారంగ సమస్యలపై దృష్టి పెట్టకుంటే ఈ క్లాసులలో జరిగే మరి ఏదైతే కార్యాచరణ తీసుకుంటామో దాన్ని రూపొందించుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకెళ్ళి మరి ఉద్యమాలు చేపడతామని తెలియజేస్తా ఉన్నాం. నంద్యాల జిల్లాలో ఏదైతే రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామో ఆ శిక్షణా తరగతులను నంద్యాల జిల్లాలో ఉన్న మేధావులు, విద్యార్థులు, ప్రొఫెసర్లు ప్రతి ఒక్కరూ ఆ క్లాసులకు వచ్చి విద్యావంతం చేయాలని ఈరోజు మేము కోరుతా ఉన్నాం. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.